వెల్కమ్ టు కాంతీస్ కన్నా. ఈరోజు సహీ పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పినట్టు చేస్తే కనుక మీరు రెస్టారెంట్కి వెళ్ళినా కూడా అస్సలు ఆర్డర్ చేయరు. మీరు ఈ స్టైల్లోనే చేసి ఎప్పుడు మీరు ఇంట్లోనే చేసుకుని తింటారు. దీనికోసం ఏంటంటే ఆనియన్, అల్లం వెల్లుల్లి, గ్రీన్ చిల్లీ, హోల్ స్పైసెస్, సోంపు, క్యాషు అండ్ మిలన్ సీడ్స్ ఒక పక్కన పెట్టుకోండి. టమాటో, రెడ్ చిల్లీ కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాణంలోకి కొద్దిగా ఆయిల్, ఘీ వేసుకుని, జీరా వేసుకుని ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్నవన్నీ వేసేసుకుని బాగా ఎర్రగా అవనివ్వండి. ఇప్పుడు దీనికి కొంచెం పసుపు, ఉప్పు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం టమాటోలు అండ్ రెడ్ చిల్లీ పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేసేసుకుని బాగా ముషిగా అయిపోనివ్వండి. బాగా మగ్గిపోయిన తర్వాత దీన్ని బాగా చల్లనివ్వండి. ఈ లోపల ఒక కప్పులోకి కుంకుమ పువ్వు తీసుకుని పాలు యాడ్ చేసుకుని మరగపెట్టుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఏంటంటే పన్నీర్ని ఫ్రై చేసుకున్నాక కొంచెం రెడ్ చిల్లీ పౌడరు, ఉప్పు వేసుకుని, పసుపు వేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని దానిలోకి సోంపు, హోల్ స్పైసెస్ తీసుకుని ఒక 1 అవర్ నానబెట్టిన బాస్మతి రైస్ తీసుకుని బాగా ఉడికిపోతూ ఉంటే దానిలోకి నిమ్మకాయ పిండుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం పైన రెడీ చేసుకున్న అన్నీ ఉన్నాయి కదా, టమాటా అవిని దాన్ని గ్రైండ్ చేసేసుకుని ఒక వెడల్పాటి గిన్నెలోకి ఆ గ్రైండ్ చేసిన ముద్ద తీసుకుని కొంచెం రెడ్ చిల్లీ పౌడరు, ధనియా పౌడరు, జీరా పౌడరు, పసుపు అండ్ ఎనీ బిర్యానీ మసాలా, ఉప్పు వేసుకుని ఇందులోకి కొంచెం నిమ్మకాయ పిండుకోండి. పిండుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి కొత్తిమీర, పుదీనా అండ్ డ్రైడ్ ఆనియన్ వేసుకుని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకుని బాగా ఈ స్పైసెస్ అన్నీ దానికి పట్టేలాగా దానికి యాడ్ చేసుకుని కలిపి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అన్నం 70 to 75% ఉడికిన అన్నాన్ని దీని మీద వేసేసుకుని బాగా స్ప్రెడ్ చేసుకోండి. దీనికి ఏంటంటే లేయర్స్ వేయం మనం. దీని ఏంటంటే కింద మనం కర్రీ ఉంటుంది, దాని మీద రైస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కుంకుమ పువ్వు మిల్క్ ఉంది కదా, వేసేసుకుని దాని మీదకి మళ్ళీ కొత్తిమీర, పుదీనా, డ్రైడ్ ఆనియన్ వేసేసుకుని బాగా క్యాషు మనం ఉంటుంది కదా ఇంట్లో, ఆ క్యాషు కూడా వేసుకోండి. ఇది ఆయిల్లో ఘీలో వేయించిన క్యాషు, అది కూడా వేసుకుని మనం చుట్టూ కూడా ఘీ వేసేసుకుని ఇప్పుడు చాలా టైట్గా దీన్ని మనం పెట్టుకోవాలి. మీరు చేసుకోగలిగితే కనుక మైదాపిండి ముద్దతో టైట్ చేసుకోండి, లేదంటే ఇలాగా ఫాయిల్ పెట్టేసుకుని టైట్ చేసుకుని 5 minutes హై ఫ్లేము అండ్ 10 minutes లో ఫ్లేమ్లో పెట్టుకుని అయిపోయిన తర్వాత 15 minutes మీరు తప్పకుండా పక్కన వదిలేసి అప్పుడే మూత తీసుకుని మీరు సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకుంటే కనుక వేడిగా రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ రెడీ అవుతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.